to draw fruits today. హలో చిల్డ్రన్, బేసిక్ షేప్స్ అండ్ డ్రాయింగ్ వార్మప్ అయిపోయింది కదా. ఇప్పుడు అందరికి ఇష్టమైన ఫ్రూట్స్ని డ్రా చేయడానికి ట్రై చేద్దాం. మీకు సర్కిల్ షేప్ ఎగ్జాక్ట్గా రావాలంటే ఇలా ప్లస్ షేప్ని ఎస్టిమేషన్గా తీసుకొని సర్కిల్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ ఇష్టమైన యాపిల్ని డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఇలా మనం యాపిల్ సైజ్ ఎంత కావాలనుకుంటున్నామో దాని ఎస్టిమేషన్ కోసం చిన్న డాట్స్ పెట్టుకొని వాటిల్ని కలుపుతూ డ్రాయింగ్ వేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఒక వాటర్ మెలాన్ పీస్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఒక కర్వ్ తీసుకొని బేస్ లాగా ఆ కర్వ్ మిడిల్ పాయింట్ నుంచి మనకి ఎంత హైట్ వాటర్ మెలాన్ పీస్ కావాలనుకుంటున్నామో మిడిల్ పాయింట్ నుంచి పై దాకా డాట్ పెట్టుకొని ఆ కర్వ్కి ఆ పాయింట్కి ట్రయాంగిల్ షేప్ క్రాస్ లైన్స్ని గీసుకొని మిడిల్లో సీడ్స్ పెట్టుకోవడమే. నెక్స్ట్ పైనాపిల్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఇలా స్క్వేర్ షేప్ లాగా డ్రా చేసుకొని పైన ఉండే లీవ్స్కి ఇలా యారో షేప్స్ లాగా 1 by 1 మీకు నచ్చిన విధంగా డ్రా చేసుకోవచ్చు. అండ్ పైనాపిల్కి మిడిల్లో క్రాస్ లైన్స్ని న్యాచురల్ లుక్ కోసం డ్రా చేసుకోవాలి. అది షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి ఇలా డీటెయిలింగ్కి చిన్న డాట్స్ లాంటివి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం అందరికి ఇష్టమైన మ్యాంగోని డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఒక చిన్న మనం హైట్ ఎస్టిమేషన్ తీసుకొని ఒక సి షేప్ డ్రా చేసుకొని దాని నుంచి చిన్న కర్వ్ లాగా కిందకి ఇలా డ్రా చేసుకోవడమే. నెక్స్ట్ గ్రేప్స్. మనం సర్కిల్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డ్రాయింగ్ కూడా నీట్గా ఇలా వచ్చేస్తుంది. చిన్న సర్కిల్ షేప్స్ ఒక బంచ్ లాగా డ్రా చేసుకోవడమే. నెక్స్ట్ స్ట్రాబెర్రీ మన హార్ట్ షేప్ డ్రాయింగ్. హార్ట్ షేప్ లాగా షేప్ డ్రా చేసుకొని పైన గ్రీన్ లీఫ్ లాంటిది యారో మార్క్ లాగా డ్రా చేసుకొని డీటెయిలింగ్కి డాట్స్ పెట్టుకోవడమే. ఇలానే మీకు ఇష్టమైన ఏ ఫ్రూట్ అయినా రియల్ లైఫ్లో దాని షేప్ ఎలా ఉంది ఒకసారి మీరు చూసి ఫీల్ అయ్యి మీ క్రియేటివిటీని యూజ్ చేసుకొని మీరు ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. డ్రాయింగ్లో ఇలానే ఎగ్జాక్ట్గా డ్రా చేయాలి అలాంటిది ఏమీ ఉండదు. ఈ ఫ్రూట్స్ అన్నిటికీ మంచి కలరింగ్ వేసి రియల్ ఫ్రూట్స్ లుక్ వచ్చేలాగా మనం రెడీ చేసుకోవడమే. దానికోసం మీ దగ్గర ఉన్న కలర్ స్కెచెస్ ఆర్ పెన్సిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. కలరింగ్ వేసేటప్పుడు మనం డ్రా చేసిన డ్రాయింగ్ అవుట్లైన్కి బయటకు వెళ్ళకుండా ఫస్ట్ అవుట్లైన్ దగ్గర జాగ్రత్తగా కలరింగ్ వేసేసి రిమైనింగ్ పోర్షన్ అంతా సర్కిల్ షేప్లో షేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. గీతల్లాగా గీయడం వల్ల అందంగా కనిపించదు. నెక్స్ట్ వాటర్ కలరింగ్ బ్రషెస్, యాక్రిలిక్ పెయింటింగ్స్ అలాంటివి ఫ్యూచర్ క్లాసెస్లో నేర్చుకుందాం.